వెల్కమ్ టు RP7 టీవీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలకు 100 కోట్ల రూపాయలు కేటాయించడం వృధా అని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి విమర్శించాడు. కొయ్యూరు మండల కేంద్రంలో సచివాలయ పరిధిలో ఆటల పోటీలు సెలక్షన్ తర్వాత మండల సెలక్షన్కు నిర్వహించడం జరుగుతుందని, కానీ క్రీడాకారులకు మంచినీటి సదుపాయం తప్ప భోజన సదుపాయం అరకొరగా ఏర్పాటు చేయడం కారణంగా క్రీడాకారులు అర్ధాకలితో క్రీడలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నమస్తే, నా పేరు అర్జున్ రెడ్డి. నేను సామాజిక సేవకుడిని. ఈరోజు కొయ్యూరు మండల కేంద్రంలో మండల లెవెల్ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించినప్పటికీ ఈరోజు చాలామంది నిరుత్సాహపడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భోజన సౌకర్యం కూడా లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 100 కోట్లు రిలీజ్ చేస్తున్నాను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి రిలీజ్ చేయడం అనేది జరిగింది. కానీ ఎక్కడ కూడా పంచాయతీ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. పంచాయతీ లెవెల్లో అయితే కనీసం వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు. సో ఈరోజు వాటర్ తప్పితే వాళ్ళకి ఇది రాష్ట్ర ప్రభుత్వం వైసీ ప్రభుత్వానికి పొలిటికల్ స్ట్రాటజీ, ఇది ఎలక్షన్ టంట్ అనమాట. ఈ సందర్భంగా వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేసుకున్నారు, ఇప్పుడే ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇప్పటికీ కొయ్యూరు మండలంలో చాలా సుదూర ప్రాంతం. ఇక్కడ కొయ్యూరు మండల కేంద్రం నుంచి దగ్గర 60-70 కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ చీడిపల్లి మఠం లేవు. అక్కడ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు. సో ఇక్కడ అధికార యంత్రాంగాన్ని అడిగితే ఏమన్నారంటే, మాకు భోజన సదుపాయం కోసం గవర్నమెంట్ నిధులేమి కేటాయించలేదు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో. మాకు కేవలం మేము వాటర్ ఫెసిలిటీస్ మాత్రం ఇస్తాము, భోజనం మాత్రం మేము ఏర్పాటు చేసి మా సొంత డొనేషన్స్ అంటే మేము సొంతంగా మా జేబు నుంచి పెట్టామని చెప్పి అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇటువంటి కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళు ఆకలితో కానీ లేదంటే ఆడిన తర్వాత ప్రెజర్ అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఎవరికి అడిగే దాఖలాలు లేవు. ఇది పరిస్థితి. చూడండి, ఆడుదాం ఆంధ్ర అనేది ప్రజల ధనాన్ని వృధా చేయడానికి, అదేవిధంగా పొలిటికల్ స్ట్రాటజీ అన్నమాట. రేపొద్దున ఎమ్మెల్యే ఎంపీలు గెలవడం కోసం ఇది ఒక డ్రామా అన్నమాట. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఇది చాలా దారుణం ఇది. సో ఈ సందర్భంగా మేమేంటంటే ప్లేయర్స్ తరఫున ఇక్కడ ఆడుదాం ఆంధ్రాలు ఎవరైతే గ్రామానికి వచ్చారో వాళ్ళ తరఫున కూడా మనస్ఫూర్తిగా ముక్తకంఠంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇది చాలా దారుణం. ఇది వృధా కోసం పెట్టిన కార్యక్రమం.